హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియా నుంచి వచ్చిన కూరగాయలతో కర్రీ. ఈ కూరగాయలన్నీ మా మరిది మా ఫ్రెండ్ వచ్చా తీసుకొచ్చినారు. కోడిగుడ్డు మునక్కాడల కర్రీ అయితే చేసిన. ఫస్ట్ అయితే కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా అయితే ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ మసాలాలు అనమాట కర్రీ కోసం. ఫస్ట్ ఆయిల్ మెంతులు వేసుకొని వేగిన తర్వాత ఆనియన్ అలాగే సాల్ట్ వేసి వేయించుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడైతే టమోటాలు అయితే వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం పొడి అలాగే ధనియాల పొడి అన్నీ వేసి అలాగే మునక్కాయలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్, చింతపండు పులుసు అలాగే వాటర్ వేసి ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత గుడ్లు అయితే వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోవాలి. కర్రీ అయితే సూపర్, చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నానికి రైస్ అయితే కడుక్కుంటున్నా. ఈరోజు నేనే చేయాలి వంట మనిషి లేదనమాట, బయటకు వెళ్ళిపోయింది. ఇలాంటి ప్లేట్లు అయితే రైస్ పెడతాను, ఇలాంటి గిన్నెలు అయితే కూర పోసాను అనమాట. ఇప్పుడు రైస్ అయిపోయిన తర్వాత ఎవరిదోళ్ళకి సపరేట్ చేసేసాను. ఈ విధంగా ఇంట్లో మా మేడం జూలీ ఎడారికైతే వెళ్ళారనమాట. ఇంక వారం వారం నేనే చేయాల్సి వస్తుంది. ఇంక చలికాలం స్టార్ట్ అయింది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.